Hi guys, welcome back to our channel. This is Ramyashri. సో ఈరోజు వీడియోలోని మన యూట్యూబ్లో చేసే ఒక 5 మిస్టేక్స్ దానివల్ల మన వ్యూస్ ఓ రీచ్ అవ్వచ్చు ఆగిపోవడం జరుగుతూనే ఉంటుంది. అంటే వ్యూస్ స్టక్ అయిపోవడం, సబ్స్క్రైబర్స్ రాకపోవడం, వ్యూస్ ఇంతకు ముందు వచ్చి ఇప్పుడు రాకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వై ఎందుకు అనేది ఇప్పుడు నేను మీకు డీటెయిల్గా చెప్తానన్నమాట, వన్ బై వన్. సో ఇక్కడ నేను రాసుకున్నాకే ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది. సో గాయస్, ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి లైక్ చేసుకోండి, హైప్ వస్తే హైప్ కూడా చేసుకోండి. డిలీటింగ్ యువర్ వీడియోస్. ఫస్ట్ వచ్చేసి డిలీటింగ్ యువర్ వీడియోస్. ఎప్పుడైనా సరే యూట్యూబ్లో మీరు ఒక వీడియో పెట్టారంటే అది ఎప్పుడు కూడా మీరు డిలీట్ అనేది చేయకూడదు. అలా డిలీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే యూట్యూబ్ అనాలిసిస్లోని మనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనాలిసిస్ చేస్తుంది. మనం ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం, ఎన్ని డిలీట్ చేస్తున్నాం, ఇవన్నీ కూడా చెక్ చేస్తుంది. సో నువ్వు రిపీటెడ్లీ వ్యూస్ రావడం లేదని చెప్పి డిలీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ నువ్వు పెట్టే వీడియోస్కి రీచ్ వెళ్లకుండా ఆపేస్తుంది. ఎలా అంటే నువ్వు ఒక స్పామ్ లాగా ఊహించి మేబీ నువ్వు డిలీట్ చేస్తుందేమో, వీడియోస్ నో యూజ్, దానికి రీచ్ ఇవ్వడం కూడా వేస్ట్ అని యూట్యూబ్ నిన్ను ఒక స్పామ్ లాగా గుర్తించి నీ ఫ్యూచర్ వీడియోస్ని ముందుకు వెళ్లకుండా చేస్తుంది. ఎప్పుడైనా సరే నీకు ఒకవేళ వ్యూస్ రాకపోతే ఆ వీడియోని ప్రైవేట్లో కానీ అన్లిస్ట్లో కానీ పెట్టేయండి, అంతేగాని డిలీట్ మాత్రం చేయకండి. వీడియో డిలీట్ ఎప్పుడు చేస్తారంటే ఆ వీడియోకి ఏదైనా కాపీరైట్ ఇష్యూ పడి స్ట్రైక్ పడింది అనుకోండి, అప్పుడు తప్పదు, అప్పుడు డిలీట్ చేసేయండి. ఎందుకంటే అప్పుడు ఛానల్ మీద ఇంపాక్ట్ అవుతుంది. బట్ అట్లా అనాలిసిస్ నార్మల్గా వ్యూస్ రాకుండా కూడా అని చెప్పేసి డిలీట్ చేస్తే మాత్రం అది కంప్లీట్లీ రాంగ్. తర్వాత అది వీడియోస్కి కూడా ఇంపాక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వాట్సాప్ స్టేటస్ పెట్టడం. వాట్సాప్ స్టేటస్ అదేంటి చాలామంది పెడతారు కదా అంటే, ఒక రీచ్ వచ్చిన తర్వాత పెట్టుకున్నా పర్వాలేదు. మీరు బిఫోరే మీరు ఏది వీడియో చేసినా వెంటనే అది తీసుకెళ్ళి దాన్ని వాట్సాప్ స్టేటస్లో పెడతారా? అది ఎందుకు పెట్టొద్దు అనేది నేను మీకు చెప్తాను. వాట్సాప్ స్టేటస్లో ఎందుకు పెట్టొద్దు అంటే, ఫర్ సపోజ్ అనుకుందాం, వాట్సాప్లోని మీరు స్టేటస్ తీసుకువెళ్ళి పెట్టారు, అందులో మీకు 7 ఆల్ ఆడియన్స్ ఒకటి ఉంటారు. అంటే మీ స్టేటస్ చూసేవాళ్ళు ఉంటారు కదా, వ్యూవర్స్, మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు. వాళ్ళందరూ ఒకే కంటెంట్ చూడరు. నువ్వు చేసేది ఏదో ముగ్గులు వీడియో అనుకుందాం, ఆ ముగ్గులు వీడియోని నువ్వు స్టేటస్లో పెడతావు. బట్ ఆ స్టేటస్ని ఎవరైతే చూస్తారో వాళ్ళందరికీ కూడా యూట్యూబ్లో ముగ్గులు వీడియోలు చూడరు కదా. కొంతమంది కామెడీ వీడియోస్ కూడా చూస్తారు, కొంతమంది పొలిటిక్ వీడియోస్ చూస్తారు. అలా ఒక్కొక్కరు ఆడియన్స్ ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. సో వాళ్ళు వెనక్కి వచ్చి మీ ముగ్గురు వీడియో చూసి వెనక్కి వచ్చిన తర్వాత జస్ట్ లైక్ ఒకటి వెనక్కి వచ్చేసిన తర్వాత అలాంటి ఆడియన్స్కే మళ్ళీ యూట్యూబ్ తీసుకువెళ్తుంటుంది మీ వీడియోస్ని. సో వాళ్ళకి ముగ్గురు వీడియో అనవసరం. సో వాళ్ళు ఏం చేస్తారు, స్కిప్ చేస్తారు మీ వీడియోని. సో ఎప్పుడు కూడా వాట్సాప్ స్టేటస్ పెట్టకూడదు, రాంగ్ ఆడియన్స్ని నువ్వే నీ వీడియోస్ని అందజేసినట్టు. అలా కాకుండా అప్లోడ్ చేసి వదిలేశారంటే ఎవరికి రీచ్ అవ్వాలో వాళ్ళకే యూట్యూబే రీచ్ చేస్తుంది. అలా కాకుండా నువ్వు వాట్సాప్ స్టేటస్లో పెట్టి నువ్వు రాంగ్ ఆడియన్స్కి పంపిస్తున్నట్లు లెక్క అన్నమాట. నీ ఫ్రెండ్స్ అందరూ కూడా ముగ్గురు వీడియోస్ చూడరు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్కటి చూస్తూ ఉంటారు. సో క్లమ్జీ అయిపోతుంది అనమాట. సెవెరల్ ఆడియన్స్ వేరే వేరే ఆప్షన్స్ ఉన్నప్పుడు పంపించినప్పుడు దానికి ఎలా నువ్వు పెట్టి వదిలేస్తే ఆ వీడియోని దానికి అలా నువ్వు పెట్టి వదిలేస్తే ఎవరికి వెళ్ళాలో అది వాళ్ళకి వెళ్తుందన్నమాట. సో నెవర్ పుట్ వాట్సాప్ స్టేటస్. నెక్స్ట్, వాచింగ్ యువర్ ఓన్ వీడియోస్ మల్టిపుల్ టైమ్స్. మనం ఏం చేస్తామంటే వన్స్ వీడియో అప్లోడ్ చేసిన ఊరికే ఆ వీడియోని ఓపెన్ చేసి మన వీడియోని మనమే చూసుకుంటూ ఉంటాం. డోంట్ డూ దట్. ఒక 10 టైమ్స్ వరకు చూసుకున్నా పర్వాలేదు. ఎంత వ్యూస్ వచ్చాయి ఏంటి అనేది రిపీటెడ్గా అలా ఓపెన్ చేసి వదిలేయడం, మన అకౌంట్లో ఉంచడం, లేకపోతే వేరే అకౌంట్ నుంచి
ఊరికే చూడటం వంటివి చేయకూడదు. ఎందుకంటే ఒక అకౌంట్ నుంచి ఒక వ్యూ పడిందంటే ఆ తర్వాతవి చూసినవి కూడా వ్యూస్ పడతాయి. కానీ అవి మనకి వ్యూస్‌లోని అవి స్పామ్ వ్యూస్ అని, యూనిక్ వ్యూస్ అని ఉంటాయి. యూనిక్ వ్యూస్ ఒకటి కౌంట్ అవుతుంది. ఈ స్పామ్ వ్యూస్ ఏంటంటే మల్టిపుల్ టైమ్స్ చూసినవి కౌంట్ అవ్వవు అన్నమాట. ఈ నంబరింగ్ చూపించినప్పటికీ మనకి మెయిన్ కౌంట్‌లోకి రాదు. సో ఇట్స్ ఏ వేస్ట్ ఆఫ్ టైమ్ వాచింగ్ ఇన్ యువర్ ఓన్ కంటెంట్ ఫర్ మల్టిపుల్ టైమ్స్. సో డు నాట్ డూ దట్. అలా చేయకండి. నెక్స్ట్, నాట్ అప్లోడింగ్ కన్సిస్టెంట్లీ. కొంతమంది ఏం చేస్తారంటే ఈరోజు అప్లోడ్ చేస్తారు, తర్వాత 3 డేస్ వదిలేస్తారు, తర్వాత మళ్ళీ పెడతారు. ఒక్కొక్కసారి మార్నింగ్ పెడతారు, ఒక్కొక్కసారి ఈవినింగ్ పెడతారు. అలా ఎప్పుడు చేయకండి. ఒక కన్సిస్టెన్సీ ఫాలో అవ్వండి. 2 డేస్కి ఒకసారి పెడితే పర్వాలేదు. 2 డేస్కి ఒకసారి అది ఫాలో అవుతావో, ఏది ఫాలో అవుతావో అదే ఖచ్చితంగా ఎవ్రీ 2 డేస్కి గ్యాప్ ఇచ్చి అలానే కన్సిస్టెన్సీగా పెట్టండి. అలా రోజు మార్నింగే పెడితే రోజు మార్నింగే కంటిన్యూ చేయండి. రోజు ఈవినింగే పెడితే రోజు ఈవినింగే కంటిన్యూ చేయండి. అంతేగాని ఒకసారి ఆఫ్టర్నూన్, ఒకసారి ఈవినింగ్ అలా ఎప్పుడు పడితే అప్పుడు పెట్టొద్దు. సెలబ్రిటీస్ అంటే వాళ్ళు మనకి తెలుసు కాబట్టి వాళ్ళు వీడియో ఓపెన్ చేసి క్లిక్ చేసి వాళ్ళు ఏ టైంలో పెట్టినా వాళ్ళకి వెళ్తుంది. కానీ మనం ఎవరికి తెలియదు కాబట్టి మనం యూట్యూబ్ ఎస్ఈఓని ఫాలో అవ్వాలన్నమాట. సో ఎప్పుడు కూడా కన్సిస్టెంట్లీగా అప్లోడ్ చేస్తున్నామో లేదో చూసుకోండి. రోజుకి 1 పెట్టుకోవచ్చు, రోజుకి 2 పెట్టుకోవచ్చు. కానీ ఈరోజు 2 పెట్టారంటే రేపు కూడా 2 పెట్టాలి. ఓకే, గ్యాప్ ఇవ్వడం ఇంపార్టెంట్. రోజు మీరు ఎన్ని పెడతారో అలా పెట్టడం ఇంపార్టెంట్. ఏ టైంలో పెడతారో అదే టైంని కూడా మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇది కూడా రాంగ్. నెక్స్ట్, నాట్ ఫాలోయింగ్ ప్రాపర్ ఎస్ఈఓ వైల్ అప్లోడింగ్. అప్లోడ్ చేసినప్పుడు అంటే ఎలాంటివి అంటే హ్యాష్ ట్యాగ్స్ అవ్వచ్చు, ప్రాపర్ టైటిల్ ఇవ్వకపోవడం అవ్వచ్చు, ప్రాపర్ టైటిల్ అవ్వచ్చు, ప్రాపర్ థంబ్నెయిల్ అవ్వచ్చు. చూసుకోవాల్సింది ఏంటంటే థంబ్నెయిల్ ప్రాపర్గా ఉందో లేదో చూసుకోవాలి. షార్ట్స్లో అయినా లాంగ్ వీడియోస్లో అయినా సరే. తర్వాత టైటిల్ అది కూడా ప్రాపర్గా ఉందో లేదో చూసుకోవాలి. తర్వాత డిస్క్రిప్షన్, ఇవన్నీ ప్రాపర్గా ఉన్నాయో లేవో చూసుకోవాలి. హ్యాష్ ట్యాగ్స్ రిలేటెడ్వే ఇవ్వాలి. అన్వాంటెడ్ హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చినా కూడా అది మీ ఎస్ఈఓని ఫాలో అవ్వలేనట్లు లెక్క. మీకు వ్యూస్ మీద ఇంపాక్ట్ అవుతుందన్నమాట. సో హ్యాష్ ట్యాగ్స్ రిలేటెడ్గా ఇవ్వండి, వైరల్ హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వండి, ప్రాపర్గా మీరు థంబ్నెయిల్ ఇవ్వండి, టైటిల్ ఇవ్వండి, డిస్క్రిప్షన్ ఇవ్వండి. సో అప్పుడు మనకి ఆటోమేటిక్గా గ్రోతింగ్ అనేది కనిపిస్తుంది అన్నమాట. ఇవి ఓన్లీ ఏం చేయకూడదో చెప్పాను. ఇవన్నీ ఒకసారి ఫాలో అయ్యి మీ ఛానల్ మీద ఒక 1 మంత్ చూడండి. ఆటోమేటిక్గా గ్రోత్ అనేది కనిపిస్తుంది అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ఈ వీడియో కోసం ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కింద మీకు హైప్ ఆప్షన్ వస్తే హైప్ కూడా చేసుకోండి. యూ ఆల్ బాయ్. మీకు నెక్స్ట్ నా ఛానల్ నుండి ఎలాంటి వీడియో కావాలో కామెంట్ చేయండి, మీకోసం నేను వీడియో చేసి పెడతాను.